హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి కిచెన్. ఈరోజు మనం క్రాంప్టన్ డెజర్ట్ కూలర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చి చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, మనకి బెనిఫిట్ కూలర్ అని మనం చెప్పచ్చు. దీనికి వచ్చేసి ఈ కూలర్కి వచ్చేసి ఫ్రెండ్స్ 3 years వారంటీ ఇస్తున్నారు. మోటార్ అండ్ పంప్కి 1 year వారంటీ వచ్చేసి ప్రోడక్ట్కి ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని ఓజోన్ నియో 95 డెజర్ట్ కూలర్ అని చెప్పచ్చు. అంటే 95 లీటర్ ఫ్రెండ్స్. కూలర్ కెపాసిటీ 95 లీటర్ ఫ్రెండ్స్. మేమైతే క్రాంప్టన్ ఎందుకైతే చూస్ చేసామంటే క్రాంప్టన్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మాకు ఈ మోడల్ అనేది మాకు నచ్చింది. ఈ అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేద్దాం. దీని గురించి బెనిఫిట్స్ అయితే మనం చూద్దాం రండి ఫ్రెండ్స్. క్రాంప్టన్ డెజర్ట్ కూలర్ ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. బాగా పక్కగా వచ్చి దీన్ని ప్యాకింగ్ అయితే చేసి పంపించారు. మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. దాని కింద వచ్చి ఆ థర్మాకోల్ కానీ వీల్స్ అయితే ఫస్ట్ మాకు కనిపించలేదు ఫ్రెండ్స్. కింద ఎయిర్ కూలర్ కింద బ్యాక్ సైడ్ అయితే వీల్స్ వాళ్ళు బాగా సెలో టేప్ బాగా ప్యాకింగ్ చేసి అయితే పంపించారు ఫ్రెండ్స్. పక్కగా ఉన్నింది ప్యాకింగ్ అయితే. కవర్ కానీ చూడండి, కవర్ చుట్టూ కూలర్ చుట్టూ టేప్ అయితే చాలా చాలా చక్కగా అయితే ప్యాకింగ్ చేశారు ఫ్రెండ్స్ కూలర్ని. దాన్ని సీజర్తో తప్పితే చేతి అయితే తీయలేము ఫ్రెండ్స్. నెక్స్ట్ కూలర్కి బ్యాక్ సైడ్ అయితే మనకి వీల్స్ మనమే సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీల్స్ అయితే ప్యాకింగ్ చేశారు ఫ్రెండ్స్. వీల్స్ అయితే మన స్క్రూ అలాగేమీ వేసి మనమైతే బిగివ్వలేదు ఫ్రెండ్స్. వీల్స్ చాలా ఈజీగా దాన్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. వీల్స్ వచ్చి మనం కూలర్కి సెటప్ చేసిన తర్వాత అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. అంటే అది మూవ్ అవ్వకుండా ఫ్రెండ్స్. క్రాంప్టన్ ఓజోన్ నియో 95 లీటర్ ఫ్రెండ్స్. ఆ ప్యాకింగ్ కింద చూసినట్టయితే మీరు థర్మాకోల్ చక్కగా ఇటు అటు మూవ్ అవ్వకుండా అయితే పెట్టున్నారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకి వింగ్స్ అయితే ఆ ఎయిర్ ఫ్లో అనేది మనం బాగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్ అండ్ డౌన్ సెట్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్లో అనేది మనకి వాటర్ లెవెల్ అయితే మనం చూసుకొని అయితే పోసుకోవచ్చు ఫ్రెండ్స్ కూలర్లో. దీంట్లో పెయింటింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కూలర్. మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ వచ్చేసి హనీ కోంబ్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. కూలింగ్ బాగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి కూలింగ్ అయితే చాలా చక్కగా ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ కూలర్. చూడండి ఓవరాల్గా కూలర్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. వాటర్ అనేది బ్యాక్ సైడ్ ఇలాగా చిన్న పైప్ అనేది మనం పెట్టుకొని పోసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ కింద కానీ మగ్ అనేది పెట్టుకొని పోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వీడియోలో ఎలా పోస్తారో వాటర్ అనేది కానీ చూపిస్తాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈ డెజర్ట్ కూలర్ గురించి అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీల్స్ సెటప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీల్స్ అనేది చాలా ఈజీగా అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. లైట్గా లోపలికి ప్రెస్ చేసి అప్ టైప్లో ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పైకి అయితే ప్రెస్ చేయండి. అది బాగా లాక్ అయినట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బాగా అయితే పైకి ప్రెస్ చేయండి, లాక్ అయినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎటు మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు మనకి లాక్ అయినట్టు అర్థం ఫ్రెండ్స్. చూడండి, మేము చూపించే విధంగా మీరు వీల్స్ అనేది కూలర్కి ఫిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ కూలర్కి వీల్స్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే లైట్గా ప్రెస్ కానీ ఇచ్చినామంటే, ప్రెషర్ లైట్గా ఇచ్చామంటే అప్వర్డ్స్గా మనకి వీల్స్ అనేది ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్.
మేము చూపించే విధంగా అప్వర్డ్స్లో వచ్చి వీల్స్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, లైట్గా ప్రెస్ చేయండి. ఆ రబ్బర్ అనేది లోపలికి ఫిక్స్ అయ్యి లాక్ అయితే చాలు మనకి. నెక్స్ట్ వీల్స్ అయితే ఒకసారి ఫిట్ చేసుకున్న తర్వాత వీల్స్ అనేది మూవ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మేము చూపించే విధంగా చూడండి. మేము ఇలాగా తిప్పి రన్ అవుతుందని చూస్తున్నాం వీల్స్. ఇలా లాక్ చేసుకోవచ్చు అండ్ అన్లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి లాస్ట్లో అయితే మేము ఫిట్ చేసేసిన తర్వాత వీల్స్ మూవ్ అవుతున్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా చెక్ చేసుకుంటే మంచిది మనకి. నెక్స్ట్ అయితే కూలర్ ఎలా రన్ అవుతుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేస్తాం మనం. ఇప్పుడు కూలర్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మోటార్ అనేది. ఇంట్లో 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, హై, మీడియం అండ్ లో. హైలో అయితే చాలా హైగా ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది ఫ్రెండ్స్ బాగా. కానీ మేమైతే లో పెట్టుకుంటే మాకు సరిపోయింది. లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ లెవెల్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మనం 2 ఆప్షన్స్ అయితే ఈ కూలర్కి ఇచ్చారు ఫ్రెండ్స్, పంప్ అండ్ స్వింగ్ మోడ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్స్లో వచ్చేసి మనకు పంప్ అంటే లైట్గా చెమ్మ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ సైడ్స్లో కానీ బ్యాక్ కానీ లైట్గా చెమ్మ అయితే చేసుకొని మనకు చక్కగా కూలింగ్ అనేది అందిస్తుంది ఫ్రెండ్స్. మేము చూపించినట్టుగా వెనకాల పోసుకోవచ్చు నీళ్ళు అనేది. సైడ్లో వాటర్ ఇన్లెట్ అని ఇస్తారు ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అక్కడ పోయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ కింద అయితే మనం చూసుకుంటూ పోయచ్చు ఫ్రెండ్స్. ఈ కూలర్ కెపాసిటీ అయితే 95 లీటర్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కింద ఇచ్చుంటారు మినిమం అండ్ మ్యాక్సిమం. ఈ పెయింటింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనం నీళ్ళైతే పోసుకున్న తర్వాత ఎయిర్ ఫ్లో అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీళ్ళైతే పైనుంచి చూసినా కొంచెం కనిపిస్తుంది ఫ్రెండ్స్, కింద చూసుకొని పోసుకోవచ్చు, పైన కానీ కనిపిస్తుంది. హై, మీడియం అండ్ లో 2 ఫంక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి పంప్ అండ్ స్వింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్లో, హై, మీడియం అండ్ లో ఫ్రెండ్స్. ఫ్యాన్ స్పీడ్ అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి పంప్ ఫంక్షన్ అయితే మనం సెట్ చేసుకుంటే కూలింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ కూలర్కి వచ్చేసి 5 వింగ్స్ అయితే ఇచ్చారు ఫ్యాన్కి. ఇది చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే చాలా అదిరిపోయింది. మేమైతే నీళ్ళు పోస్తున్నప్పుడు నీళ్ళు ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు అలా నిండుతూ పైకి వస్తుంది ఫ్రెండ్స్. మనం మ్యాక్సిమం లెవెల్ వరకు పోసుకుంటే చాలు ఫ్రెండ్స్. నీళ్ళు ఒకవేళ మ్యాక్సిమం లెవెల్ కన్నా మనం కానీ దాటితే ఎయిర్ ఫ్లో వచ్చేప్పుడు అక్కడొచ్చి మనకి చెమ్మ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎయిర్ ఫ్లోలో చూడండి చాలా చక్కగా ట్యాంక్ అయితే ఫిల్ చేసేసి మనం ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. కూలర్ అనేది వెనకాల అనేది మేమైతే మగ్ ఎత్తుకొని పోస్తున్నాం ఫ్రెండ్స్, వాటర్ మగ్. ఇలాగైతే పోయింది ఫ్రెండ్స్ వాటర్. మనం ఓన్లీ పంపే ఆన్ చేసామండి. డ్రైగా ఉండే ఇలా గడ్డిలాగా ఉండేది వచ్చి వాటర్ చూడండి. వాటర్ ఇదంతా వచ్చి అబ్జర్వ్ చేసుకొని బాగా తడిచి బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకొని బాగా డ్రైగా వచ్చి ఈ మధ్యలో పంపని వెనకాల చూస్తున్నట్టయితే బాగా పైన
అబ్జర్వ్ చేసుకొని చెమ్మ చేసుకునేస్తాం మొత్తం. సూపర్. సౌండ్ చాలా తక్కువగా ఉంది, లోలో పెట్టుకున్నాం మేము. చూడండి, హైలో లేకుండా లోలో ఉంది. పంపించాం ఆన్ పెట్టామమ్మా, పంపు ఆన్లో పెట్టాము. కరెక్ట్గా పెట్టుకున్నాం నేరుగా. ఇప్పుడు పోయి పక్కకి పంపు ఫ్యాన్ అంతా ఆన్లో. కూలింగ్ సూపర్గా ఉందండి. లోలో పెట్టున్నాం మేము. ఈ మధ్యలో పెట్టినట్టయితే మీకు బాగా అన్ని చోట్లకైతే ఆ చెమ్మ అనేది పోయి చల్లగా వస్తుంది గాలి. ఇది ఫ్రెండ్స్ క్రాంప్టన్ డెజర్ట్ కూలర్ గురించి ఓవరాల్ రివ్యూ. కూలర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ డెజర్ట్ కూలర్ సైడ్స్ అండ్ బ్యాక్ వచ్చేసి హనీ కామ్ ప్యాడ్స్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. కూలింగ్ చాలా చక్కగా వస్తుంది. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డెజర్ట్ కూలర్ మస్ట్ పర్చేస్ చేయండి అనేసి. 2 ఫంక్షన్స్ మూడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్గా కూలర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. ఈ సైడ్స్ హనీకోమ్ ప్యాడ్స్ అనేది మనకి చక్కగా ఇచ్చున్నారు. వాటర్ ఇన్లెట్ అనేది 2 ఆప్షన్స్ ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సైడ్స్ అండ్ బ్యాక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది వాటర్ పోసేదానికి. ఒకసారి చూసేయండి. బ్యాక్ అండ్ సైడ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలో. అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. క్రాంప్టన్ 95 లీటర్ డెజర్ట్ కూలర్ అనేది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అదిరైంది ఫ్రెండ్స్. మస్ట్ దీన్ని పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.